అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాల 2వ సంవత్సరం పీజీ చదువుతున్నటువంటి మౌనిత పై ఆకృత్యాన్ని మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులతో పాటు వైద్యులు కూడా తీవ్రంగా మదనపాటు గురవుతున్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ఏ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు దోషుని పట్టుకోకపోవడంపై మాత్రం ఈరోజు వారిలో ఒక అప్రతత భావం నెలకొంది. దేశవ్యాప్తంగా ఓపీని నిలుపుదల చేసి ఆ ఘటనపై సంఘీభావం తెలిసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు వైద్య విద్యార్థులందరూ కూడా ఇలా రిమ్స్ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా వైద్య వృత్తిపై ఉన్నట్టు మక్కువ, వారికి ఉన్నత చదువులు చదవాలని తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకం ఈరోజు మౌనిత విషయంలో మాత్రం ఆ ఘటన ప్రతి తల్లిదండ్రులతో పాటు వైద్య విద్యార్థులు కూడా తీవ్రంగా బాధిస్తుంది. దోషులను ఇప్పటి వరకు పట్టుకోవడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా సిబిఐతో దర్యాప్తు జరిపి ఈ ఘటనపై మాత్రం పూర్తి స్థాయిలో తక్షణమే ద్రోహులను పట్టుకోవాలని చెప్పి వారు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ మనతో ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ఘటనని? ప్రతి ఒక్కరు కూడాను చాలా మదన పడుతున్నారు. పిల్లల్ని వైద్య వృత్తిలో చేర్చాలంటేనే భయం కొలుకున్నటువంటి ఈ ఆకృత్యం విషయంలో, మౌనిత విషయంలో జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడాను దోహులు పట్టుకోవడంలో తత్సారం వహిస్తుంది. సిబిఐతో దర్యాప్తు చేయమని ఈ ఘటనపై వైద్య విద్యార్థులు నెలకొన్నటువంటి ఈ భయాన్ని తొలగించాలంటే ఏం చర్యలు చేపట్టాలి? సార్, నిజంగా ఒక డాక్టర్గా, ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్గా ఒక చిన్న పిల్ల 32 ఇయర్స్ పీజీ చదువుతున్న సెకండ్ ఇయర్ అమ్మాయి పైన ఇంత దిగ్భ్రాంతికరమైనటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చూస్తుంటే అంత అమానుషంగా రేప్ చేసి చంపేయడం అన్నది ఏ మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా ప్రపంచవ్యాప్తంగా నిజంగా చాలా ఆశ్చర్యపడేది, ఆవేదన చెందే విషయం సార్. ఇలాగ ఏ అమ్మాయి కూడాను ప్రపంచం మొత్తమే చెప్తున్నాను, అసలు ఈ భూమి మీద అలా జరగకూడదు సార్. ఎంత దారుణంగా జరిగిందంటే సార్, ఒక అమ్మాయిని రేప్ చేయడం పక్కన పెడితే కంటిలోకి గాజు ముక్కలు, థైరాయిడ్ మొత్తం అంటే మెడను పూర్తిగా నులిపేసి మెడతాలకు ఎముకలు విరిగిపోయి, రెండు వైపుల కాళ్ళు ఎముకలు పూర్తిగా విరగ్గొట్టేసి 90 డిగ్రీస్లో కాళ్ళను చాపేసి కాళ్ళు అన్నీ విరగ్గొట్టేసి ఒంటి నిండా బ్లడ్, వెజైనాలోంచి బ్లడ్, ఇవన్నీ వింటూ ఉంటే, ఈ సాక్ష్యాలు చూస్తూ ఉంటే, ఇలాంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చూస్తే చాలా బాధ కలిగించే విషయం. వైద్యుడిగా వైద్య సేవలు చేయాలన్న వాళ్ళ తాలూకు ఆకాంక్షలకు అనుకూలంగా తల్లిదండ్రులు ఈరోజు వైద్య వృత్తిపై మాత్రం వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సహించడం మౌనిత విషయంలో ఇటువంటి ఘటన ఏ విధంగా? అదే సార్, ఇప్పుడు ఇంకా పాయింట్ ఏంటంటే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో 150 ml బ్లడ్ స్పోమ్ దొరికిందంట సార్. ఒక మనిషి నుంచి వచ్చేది 3.5 ml, మ్యాక్సిమం 3 ml అనుకోండి. 150 ml స్పోమ్ ఒక వెజైనాలో ఉంది అంటే ఎంతమంది అబ్బాయిలు వెళ్ళి రేప్ చేశారు? ఎంత దారుణమైన విషయం. దీన్ని డిఫరెంట్గా ఒక డాక్టర్గానే కాదు, ఒక ఎవరైనా ఖండించాల్సిందే ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇలా జరగకూడదు సార్ ఏ హాస్పిటల్లో కూడా. మేము కూడా జూనియర్ డాక్టర్లుగా ఉన్నాం, మాకు సరైన వస్తువులు ఉండేవి కాదు, మాకు సరైన భోజనాలు ఉండేవి కాదు. అవి అరౌండ్ 30 years బ్యాక్. బట్ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ఎక్విప్మెంట్, హాస్పిటల్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్ అన్నీ డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్లు వర్క్ చేస్తూ, ఎలాంటి జూనియర్ డాక్టర్లు ఎలా వర్క్ ఉంటుందంటే 24/7 వర్క్ చేయాల్సి ఉంటుంది. భద్రతా లోపమే ఈరోజు ఇటువంటి ఘటనలకు కారణం. వెరీ గుడ్. ఒక సింపుల్గా ఒక ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర మినిస్టర్లు ఎవరో రోడ్డు మీద వెళ్తే నా సెక్యూరిటీ ఉన్నప్పుడు 24/7 కాపలా కాసి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు కూడాను డెఫినెట్గా భద్రత కల్పించాల్సిందే ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సీసీ కెమెరా సర్వేలెన్స్ అనేది మస్ట్గా ఉండాల్సిందే. మూడో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇలాంటివి జరిగాయో నిర్భయ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసామన్నారు. కానీ డాక్టర్గా నేను చెప్తున్నాను, అది ఒకరు కాదు, చాలా ఎక్కువ మంది దీన్ని గ్రూప్, ఒక మాబ్ వెళ్ళి రేప్ చేసినట్టు కనబడుతుంది. నిందితులను అందరినీ కనిపెట్టాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సిబిఐ అది పక్కాగా జరిగి దీని వెనుకున్నటువంటి పక్కాగా దోషులందరినీ కూడాను కనిపెట్టి చంపడం ఉరిశిక్ష కంటే ఇంకా ఏమైనా పెద్ద శిక్ష ఏమైనా ఉంటే అది విధిస్తే ప్రజలందరికీ ఒక కను విప్పు కనిపిస్తుంది. రేపొద్దున మన పిల్లలు, ఆ పిల్లలు, అందరూ మహిళలు కూడాను ఒక డాక్టర్లకి పర్టికులర్గా సెక్యూరిటీ వస్తుందని చెప్పి నాకు. కళాశాల ప్రాంగణంలో విధి నిర్వహణలో సెమినార్ హాల్లో ఉన్నటువంటి ఆ పీజీ స్టూడెంట్పై అంతమంది ఘాతకానికి పాల్చినప్పుడు కళాశాల యాజమాన్యంతో పాటు అక్కడ క్రమశిక్షణ భాగంలో చర్యలు, చట్టాలు కూడాను ఏవైతే విద్యార్థులు చట్టం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా ఇటువంటి ఘటనలకు దోహదపడుతుంది అనుకోవచ్చు.
ఏం లేదు సార్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా పెద్ద ఉంటాయి, పెద్ద పెద్ద రూమ్స్ దూరంగా ఉంటాయి. డాక్టర్ వెళ్తారు, వాళ్ళకి అలవాటు ఉన్న రూమ్స్ వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇదంతా బయట నుంచి ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తులే, ఆ కొలీగ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వర్కర్స్ అవ్వచ్చు, పారామెడికల్ అవ్వచ్చు, ఎవరైనా వాటిని కనిపెడుతూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. బట్ అందుకే చెప్తున్నాను, డాక్టర్లకి సెక్యూరిటీ చాలా అవసరం, సీసీ కెమెరా చాలా అవసరం, అండ్ సెక్యూరిటీ, పర్టికులర్ సెక్యూరిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఒక శ్రీకాకుళం పౌరుడిగా మన శ్రీకాకుళం ప్రభుత్వానికి, పర్టికులర్గా మన మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీకి అత్యవసర చర్యగా అర్జెంటుగా ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ప్లస్ సీసీ కెమెరా సర్వేలెన్స్ని ఇమీడియట్గా రెడీ చేయాల్సిందిగా ఒక డాక్టర్గా, ఒక శ్రీకాకుళం పౌరుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వైద్య వృద్ధిపై మక్కువ మాత్రం విద్యార్థులందరూ కూడాను ఇప్పుడిప్పుడే డాక్టర్లుగా సమాజంలో సేవ చేయడంతో పాటు ఒక గుర్తింపు రావాలని వారు చేస్తున్న ప్రయత్నంలో మౌనిత విషయంలో జరిగినటువంటి ఈ ఘాతుకంలో ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు అయితే మాత్రం పిల్లల భద్రత విషయంలో హాస్పిటల్ యాజమాన్యం, అంటే ప్రభుత్వ హాస్పిటల్లో చదువు నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులందరూ కూడాను ఈరోజు సెక్యూరిటీ విషయంలో పూర్తిగా వైఫల్యమే కనపడుతుంది. అక్కడ హాస్పిటల్లో కూడాను విధి నిర్వహణలో ఉంటూ సెమినార్ హాల్లో ఉన్నటువంటి మౌనిత విషయంలో మాత్రం ఒకరిగా సామూహిక అత్యాచారం జరిగింది. హత్య చేసే తీరు మాత్రం చాలా ఆవేదనకరంగా ఉంది. గాజు పైకులు కళ్ళల్లో ఉండడం, అదేవిధంగా కాళ్ళు కూడా విరిచేయడం, ఇటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే కనుక కిరాతకులు ఏ విధంగా ఆమెపై పైశాచికంగా అత్యాచారం చేసి ఆమెను హతమార్చం చేశారు. కళాశాల యాజమాన్యం విషయంలో భద్రతా లోపంతో పాటు ఈరోజు వారికి ఉన్నటువంటి చట్టాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోవడంతోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే డాక్టర్ మాత్రం అభిప్రాయం వ్యక్తం. ఈ విషయంలో సిబిఐతో దర్యాప్తు నిర్వహించి ఈరోజు ఆమె న్యాయం చేయాలని చెప్తున్నారు. మరోవైపు చూస్తే వైద్యులందరూ కూడాను సంఘీభాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు వైద్యులతో పాటు నాన్ టీచింగ్ వారు కూడా, అంటే ఒక మహిళ విద్యార్థిని పీజీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. ఆమె చదువుకున్న విధి నిర్వహణలో భాగంగా ఆమెపై జరిగినటువంటి ఆ పైశాచికం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను ఆలోచింప చేస్తుంది. తల్లిదండ్రులు కూడాను, విద్యార్థులు, పిల్లలు ఇంటికి వచ్చినంత వరకు కూడాను భయాందోళనకి కలిస్తుంది. ఈరోజు మాత్రం రిమ్స్ ప్రాంగణంతో పాటు జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు కూడాను వీరికి ఆమెకు సంఘీభంగా తెలిపి పూర్తిగా ఓపెన్ కూడాను నిలుపుదల చేసి ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు కావస్తున్నా నిందులను పట్టుకోవడం విషయంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారు, ఆ తత్సారం వెనక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏమైనా లోపాలను దాచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల భారత ప్రభుత్వం మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ఎవరైతే మౌనితపై ఈరోజు అంత ఆక్రోషంగా అమానుషంగా దాడి చేసి ఆమెను ఆత్మహత్య అత్యాచారం చేశారో వారిని మాత్రం నిందితులు బాహ్యంగా ఉరివేయాలి. ఆ ఉరివేసే తీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి పని ఎవరైనా చేయాలని ఆలోచించినా కూడాను వారిలో భయం కొల్పే విధంగా ఆ శిక్ష ఉండాలని చెప్పి డాక్టర్ శ్రీధర్ మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సిబిఐతో దర్యాప్తు నిర్వహించి మౌనిత జరిగినటువంటి ఆ ఆకృత్య విషయంలో నిందితులను త్వరగా పట్టుకొని ఈ బాహ్య ప్రపంచం చూపిస్తుందా, వారిని కఠినంగా శిక్షిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.